హలో అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ ఉగాది అయితే సండే వచ్చింది. అందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాను. ప్రాసెస్ అయితే ఏం పెట్టట్లేదు, అందరికీ వచ్చు కదా. ఇక్కడైతే నేను భక్షాల వీడియో పెడుతున్నాను. అయితే భక్షాలు కొందరికి బెల్లంతో రావని చెప్పారు, వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో అనేది యాడ్ చేస్తున్నాను. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసేసి మైదా పిండిని కలిపి పెట్టేసుకున్నాను. పిండి అనేది ఎప్పుడు మనకు సాఫ్ట్గా ఉండాలి అండి. అయితే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు సాఫ్ట్గా వచ్చేస్తాయి భక్షాలు అనేటివి. ఇంకా పప్పు విషయంలోకి వస్తే మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు, శనగపప్పు అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ మీరు కందిపప్పు తీసుకున్నారనుకోండి, ఒక గ్లాస్ బెల్లం తీసుకోండి, అంతే ప్రాసెస్. అయితే ఇక్కడ పప్పు అనేది మనకు 90% ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అనేది వంపేసిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ బెల్లం వేసేస్తే మళ్ళీ అది వాటర్ అయిపోతుందని డౌట్ ఉండొచ్చు కొందరికి. ఏం లేదండి, బెల్లం వేసిన తర్వాత అది సిమ్లో పెట్టేసి మనం కలుపుతూ ఉంటే గట్టిగా అయిపోతుంది. చల్లారిన తర్వాత మనం పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి, అంతే. ఇంకా నాకు పూర్ణం రెడీ అయిపోయింది. ఇక్కడ భక్షాలు అనేది చేస్తున్నాను. భక్షాలు అనేది బాగానే వచ్చినాయి సాఫ్ట్గా. అయితే మీ దగ్గర ఒక మంచి బటర్ పేపర్ ఉంటే ఇంకా చాలా బాగా వస్తాయి, లేదా ఆయిల్ కవర్ అన్న కట్ చేసుకొని కొంచెం ఆయిల్ రాసేసుకొని మనము పెట్టేటప్పుడు పైన ఉంటే కొంచెం ఇట్లా అడ్జస్ట్ ఉంటాయి కదా, అది పిండి అనేది తీసేసేయాలి. ఎందుకంటే మనకు సైడ్లో ఎక్స్ట్రా పిండి అనేది వచ్చేస్తుంది. ఇంకా మీరు ఆయిల్తో అయినా నెయ్యితో అయినా కాల్చుకోవాలి 2 సైడ్ల. ఇక్కడ భక్షాలు అనేది రెడీ అయిపోయినవి. ఇక్కడ కొంచెం సాంబార్ ప్రాసెస్ సింపుల్గా చేస్తానండి నేను. ఎక్కువ మసాలాలు వేసి మీరు అనుకోవచ్చు ఏదో ఇన్ని మసాలాలు, లేదు, నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తానో ఈ వీడియో చూసేయండి. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా, కొన్ని మునక్కాయలు వేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మగ్గిన తర్వాత నేను చింతపండు రసం అనేది పోసేసాను. తర్వాత ఇది మంచిగా మరిగిన తర్వాత ఇక్కడ పప్పు కూడా యాడ్ చేశాను. కొంచెం ఇక్కడైతే కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేశాను, అది చెప్పడం మిస్ అయిపోయింది కొంచెం. అయితే ఇక్కడ నేను మిర్చి పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేశాను కదా, ఆ పచ్చిమిర్చితోనే మనకు అనేది కారం అనేది వచ్చేస్తుంది. ఇంకేమి దీంట్లో మిర్చి పౌడర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇలాంటి మసాలాలు వాడకుండా నేను సింపుల్గా ఇలా యాడ్ చేసేస్తాను సాంబార్. కొంచెం మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడం, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కరివేపాకు, నేను యాడ్ చేయలేదు దీంట్లో, అంతే. సింపుల్గా రెడీ అయిపోయింది. ఇక్కడ దేవుడి పూజ కూడా చేసేసాను. దేవుణ్ణి నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఏంటంటే నాతో పాటు ఉండేవాళ్ళు కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. ఇంకోటి ఏంటంటే మేము కష్టపడే కష్టంలోని ఫలితాన్ని ఇవ్వు భగవంతుడా అని మాత్రము కోరుకుంటాను, అంతేనండి. ఇక్కడ తినడానికి కూర్చున్నాం. ఇక్కడ అయితే మామిడికాయ చట్నీ, సాంబారు, కొంచెము వంకాయ ఫ్రై చేశాను, వైట్ రైస్, భక్షాలు, పెరుగు, అంతే. ఇక్కడ తినేస్తున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకెవరైనా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా తడబడి చెప్పి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్.